మొన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి సిద్ధమనగానే జనాలు 11 ఇచ్చారు. ఇప్పుడు చూస్తే కనుక మళ్ళీ నేను ప్రజా సమస్యలపై సిద్ధం అంటున్నాడు. మరి ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు వరుస పెట్టి రాజీనామాలు ఎలా చూడాలంటారు అసలు ఈ పరిస్థితి? చూసే ఉంది, 5 ఏళ్ళు అధికారం ఉంది, ఏదో మారుతాడు చెప్తాడు అని చెప్పేసి ప్రజలు కూడా కొంతమంది వాళ్ళ నాయకులు అవకాశం కోసం పదవుల కోసం అయితే 5 ఏళ్ళు మూసుకొని ఉన్నారు. కానీ డోర్ మూసుకొని అర్థమైపోయింది. 5 ఏళ్ళు అధికారం ఉండి ఏనాడైనా తాడేపల్లి ప్యాలెస్ నుంచి బయటకు వచ్చి ప్రజల కోసం ఇదిగో ఇది చేస్తున్నాము, ఇది మీకు ప్రజలకు అందుబాటులో మేము చేసిన పథకాలు కానీ అందుబాటులోకి వస్తున్నాయా, మీకు అందుతున్నాయా లేదా, మంచి అని చెడైందని అడిగిన పాపం లేదు. ఏదో సచివాలయాలు పెట్టాం, వాళ్ళు చూసుకుంటారు, మన పని మనం చూసుకుందాం, రాష్ట్రంలో ఎక్కడ ఏముండయి, ఎసైన్ భూములు ఏముండయి, మైనింగ్ ఏముంది, ఈ రకంగా అన్ని రకాలుగా రాష్ట్రాన్ని దోచేశారు శుభ్రంగా. ప్రజల ఆస్తులు కూడా దౌర్జన్యంగా తీసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. అన్నీ వాళ్ళ బయటకు వస్తున్నాయి 6 నెలల నుంచి. ఎవరెవరు ఎక్కడ ఎవరి దగ్గర ఏం తీసుకున్నాడు, ప్రైవేట్ ఆస్తులు దౌర్జన్యంగా చేసి బెదిరించి తీసుకుని ఈయన చూసి ఇదే ఆవు చేలో మెత్తే దూడ గట్టును మేస్తుంది అన్నట్టుగా ఇతను చూసి వాళ్ళ నాయకులు, ఎమ్మెల్యేలు అందరూ కార్యకర్తలు అందరూ దౌర్జన్యం చేయడం మొదలుపెట్టారు. ఎవడికి కావాల్సింది వాడు దోసుకుందాం అనే రంజులోనే ఉన్నారు. అట్లానే మళ్ళీ కరెంటు గురించి ఏదో మాట్లాడుతున్నాడు. ఇలా చంద్రబాబు నాయుడు గారు కరెంటు పెంచాడు అని ఎన్నిసార్లు పెంచాడు? ఈయన 5 ఏళ్ల హయాంలో 7 సార్లు పెంచాడు. పెంచింది కాకుండా కరెంటు ₹1.90 దొరికేదాన్ని ₹2.40 పెట్టి కొని దాన్ని వాళ్ళకి రాసిచ్చి 25 సంవత్సరాలు ఏదో బాండ్లే రాసి ఇష్టం వచ్చినట్టుగా రేట్లు పెంచేసి వాళ్ళకి డబ్బులు కట్టాల్సింది ఆయన పుణ్యమే. మళ్ళీ ఇప్పుడు కరెంటు వాళ్ళు బిల్లులు పెంచాలండి చేయాలండి అని అంటే ఆయన పుణ్యమే. దాన్ని చంద్రబాబు గారు కూడా ఆలోచిస్తున్నారు. ఇప్పుడు మనం ఒక మాట ఇచ్చాము, ఇది ఎంతమంది సాధ్యాలు తగ్గించడానికి అనేది ఒక ప్రపోజల్ ఆలోచన చేస్తున్నారు. ఈ రాకముందే ముందుగా నేను పెంచుతున్నారు ఇలా గోల. మీ మాటలు ఏమి నమ్మరు జగన్మోహన్ రెడ్డి చెప్పినంత మాత్రం. ఎందుకంటే 5 సంవత్సరాలు మీ ఇష్టం వచ్చినట్టు ఆడింది ఆట, పాడింది పాట, దౌర్జన్యం చేశారు కాబట్టి ఎవరు నోరు మెదపలా. ఓటు ద్వారా నీకు మంచి బుద్ధి చెప్పారు. అందుకని నువ్వు ఏం చెప్పినా కానీ ఇది ఇంతేలే అనుకుంటారు. నువ్వు కూడా ఇప్పుడైనా నిజాలు తెలుసుకొని ఈ గవర్నమెంట్ వచ్చినాక 6 నెలల్లో ఏం జరుగుతుందో తెలుసుకో, నువ్వేం చేసావో తెలుసుకో. నీ నాయకత్వంలో నీ నాయకులు, మీ దగ్గర ఉన్న కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఏమేం చేశారో గత 5 సంవత్సరాలు తెలుసుకో. అవన్నీ బయటికి తీస్తున్నారు. నిజమా కాదో ఒప్పుకోవాలా. అంతేగాని ఒప్పుకుంటే నువ్వు కూడా దొంగని బయట పెడతావని. ఎందుకంటే నువ్వు ముందు నువ్వే కదా, నీ తర్వాత విజయసాయి రెడ్డి లేకపోతే సజ్జల రామకృష్ణారెడ్డి వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చిన వీళ్ళకి ఆస్తులు. ఇప్పుడు 5 సంవత్సరాల క్రితం ఏంది వీళ్ళతో వ్యవహారం, ఇప్పుడేంది? రాష్ట్రాన్ని అడ్డగోలుగా దోచిపారు. అంటే ఈ మధ్యకాలంలో రెవెన్యూ సదస్సులు అనేది పెడుతున్నారు. దాంట్లో అత్యధికంగా ఏదైతే గతంలో జరిపిన రీసర్వే ఒకటి, అలాగే భూ కబ్జాలు ఒకటి, వీటి మీదే ప్రధానంగా ఆరోపణలు. ఎలా చూడాలంటారు అసలు ఈ కబ్జాల పర్వం? కాకినాడ పోర్టు నుంచి చూస్తే గనక కింద స్థాయి 100 గజాల స్థలం వరకు కబ్జాలు. ఎలా చూడాలంటారు ఇదంతా? అదే కదా చెబుతుంది. గత 5 సంవత్సరాల్లో కూడా కబ్జాలు చేశాడని చెబుతున్నా ఎవరు. అందుకనే ఇవాళ బయటకు వస్తున్నారు. సరైన పరిపాలన జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో, దాని మీద చర్యలు తీసుకున్నారు కాబట్టి ఒక్కొక్కరు ధైర్యంగా వచ్చి అనే మాది జరిగిందండి, మాకు న్యాయం చేయండి అని ఎప్పుడు అడుగుతున్నారు. అయితే కోర్టులు ఎన్ని బాబు గారు ఏదైనా కానీ న్యాయ వ్యవస్థను గౌరవించి వాళ్ళు నడుచుకునే విధంగా, నీకు అప్పట్లో జగన్మోహన్ రెడ్డి న్యాయ వ్యవస్థను కూడా లెక్క చేయాల. ఒక కోర్టు ఇదిగో ఈ విధంగా చేయడం ఇది మంచిది కాదు, ఇది చెడదంటే కూడా లెక్క చేయకుండా వాళ్ళు ఇష్టానుసారంగా చేశారు. బాబు గారు అది కాదు, న్యాయ పద్ధతిలో చేయాలనే ఒక ఆలోచన ఉంది. ఎవరైనా కంప్లైంట్ పెట్టుకుంటూ తీసుకుంటారు. మంచి న్యాయాలయాలు ఏంది, ఇతను నిజమేనా చెప్పేది ఆలోచన చేసి దాని సబ్జెక్టు కోర్టు ద్వారా తేలాల్సి ఉంటే అక్కడే, లేకపోతే రెవెన్యూ ఆఫీసర్లు ఏదైనా చేయదలుచుకుంటే వాళ్ళ ద్వారా పని అయిపోతుంటే వాళ్ళ ద్వారా చేయించడానికి సిద్ధంగా ఉన్నాం. అందుకనే ప్రజలు తండాలుగా పార్టీ ఆఫీసులో కూడా పెట్టి ఎవరినైనా కూర్చోబెట్టి నాయకుల్ని అప్లికేషన్లు తీసుకోమన్నారు. ఎవరికైతే అన్యాయం జరిగి వస్తారో పార్టీలో వాళ్ళందరినీ పెట్టుకోమన్నారు. సాధ్యాలు వీలైనంత మటుకు అన్నీ కూడా సమస్యల పరిష్కారానికి మార్గం చూపుతున్నారు చంద్రబాబు గారు. అది తెలుసుకో ముందు. బాబు గారు ఓవరక ఏదో ఒకటి, నువ్వు తాడేపల్లి ప్యాలెస్ ఇదివరకు 5 ఏళ్ళు ఎడ చేసావు, మళ్ళీ ఇప్పుడు కూడా అట్నే కూర్చొని ఏదో ఒకటి మాట్లాడతాం. ఇవన్నీ చేస్తుంటేనే వాళ్ళ నాయకులు కూడా ఒకళ్ళు నిన్న అవంతి శ్రీనివాసు, గ్రంథి శ్రీనివాసు వీళ్ళందరూ కూడా, మరి అవంతి శ్రీనివాస్ మినిస్టర్ చేసినాడు, మరి మినిస్టర్ చేసినాడు ఇవాళ రాజీనామా చేసి మెలకొని ఉంటాను నేను ఎటు బాననే మాట ఎందుకు అంటున్నాడు? నీ ప్రవర్తన చూసే నువ్వు ఇంకా మారలేదని చూశారు 6 నెలలు. ఇతనేమో నాకు కొద్దిగా ఓడిపోయినా కానీ రిలీజ్ అవుతాడేమో చేసిన పనులకి అని మళ్ళీ అదే మాట్లాడుతున్నాడు. మీరు అందరు జనంలోకి పోండి, వ్యతిరేకత దాండి. నువ్వు తెచ్చేది జనంలో వ్యతిరేకత మీరు చెబితే వచ్చుద్దా ఏంది? జనం ఏం జరుగుతుందో గమనిస్తున్నారు. వ్యతిరేకత వచ్చిన రోజు వాళ్ళే రోడ్డుకి వస్తారు.
నువ్వు చెబితే రారు, నేను చెబితే రారు. అది విషయం. అంటే జమిలీ ఎన్నికలు వస్తున్నాయి కదా, అందుకని జనంలోకి వెళ్ళమంటున్నాడు. ఇది ఎంతవరకు కరెక్ట్? ఒక సంవత్సరం అన్న ఆగాలి కదా అంటున్నారు కదా ఈ రాజీనామా చేసిన ఎమ్మెల్యేలు. మరి దాన్ని ఎలా చూడాలంటారు? ఒక సంవత్సరం ఆగాలి కదంటే ఇతనికి ఆగితే ఏడా మళ్ళీ జమిలీ ఎన్నికలు వస్తున్నాయి, మళ్ళీ ఏడ వెనకబడతామని ఊరకు వస్తున్నాడు. నువ్వు ఊరకు వచ్చినంత మాత్రం ఎవడు జనం నిన్ను యాప్సెట్ చేయరు. నీలో అసలు దమ్మేందో ఈ 5 సంవత్సరాలు చూశారుగా, నువ్వేం చేసావు ప్రజలకి. ఇంకెందుకు వస్తారు నీకు ఓట్లు వేయటానికి? ఒక పక్కన చెల్లెలు తల్లికి అన్ని న్యాయం చేయలేనుడివి. ఆస్తి మీద సంపాదించుకుంటారు ఎవరైనా, అది ఈ రకంగా కాదు. వ్యాపారాలు చేసుకో, సంపాదించుకో. అంతేగాని ప్రజల ఆస్తుల మీద, గవర్నమెంట్ ఆస్తుల మీద, ఎస్ఐండ్ భూములని, దేవస్థాన భూములని, రకరకాలు ఏదైతే ఉందో మొత్తం దోచడానికి సిద్ధపడి నువ్వు ఇన్ని రకాలుగా చేసావు. అన్నీ బయటకు వస్తుంటే పుంకాలుగా నీ చరిత్ర అంతా బయటకు వస్తుంటే జనం ఇంకా అమ్మో ఇంత చేశాడా జగన్మోహన్ రెడ్డి, ఇంత అనుకోలేదు మేము, ఏదో కొద్దిగా గొప్ప అనుకున్నాం, ఇంత అని టీ స్టాల్స్ కాడ, రకరకాల సెంటర్లో కూర్చునే కాడ, రచ్చబండ్ల కాడ అన్ని జరుగుతుంది. అంతా కూడా ఇదే మాట్లాడుకుంటారు. ఎలా చూడాలంటారు? 6 నెలలు అవుతున్నా సరే అవినీతి ఇంకా బయటకు వచ్చే పరిస్థితి. కూటమి ప్రభుత్వం చేతగానే తనం అనుకోవాలంటారా, లేదంటే కనుక అధికారులు సహకరించట్లేదు అనుకోవాలంటారా? ప్రధానంగా ఇక్కడ కూటమి ప్రభుత్వం చేయాలని సిద్ధంగానే ఉంది. అయితే కొన్ని చేయాలి అంటే న్యాయ వ్యవస్థల ద్వారా వెళ్ళాలా. అది కరెక్ట్గా పక్కాగా జరగాలంటే న్యాయ వ్యవస్థ అన్నప్పుడు కొంచెం వాయిదాలు పడతా ఉంటే లేట్ అవుతూ ఉంటుంది. దానికి తోడు న్యాయ వ్యవస్థలే కాకుండా ప్రజలు కూడా ముందుకు వచ్చి చెప్తున్నారు, కానీ దాని సాక్ష్యాధారాలు కూడా ఇవ్వాలి కదా. ఊరకు వచ్చి నోటి మాటకు చెబితే కుదరదు కదా. కంప్లైంట్ పెట్టాము అయిపోయింది బాబు గారు చేస్తారంటే కుదరదు. కంప్లైంట్ పెట్టారు బాగానే ఉంది, అది న్యాయ వ్యవస్థ ద్వారా వద్దా, రెవెన్యూ ద్వారా చేసుకొని వాళ్ళ ఆఫీసర్లు, ఆస్తులు అంటే జనరల్గా రెవెన్యూకి సంబంధించినవి ఉంటాయి, అట్లాంటివన్నీ కూడా చూసుకోవాలి. లోటుపాట్లు అంత తొందర ఏం లేదు. ఈ 6 నెలల్లో ఎప్పుడే అయిపోవాలా. ఇంకా చాలా ఉండే, ఇంకా అవినీతి అనేది ఒకదానేమిటో ఒకటి అన్నీ బయటకు వస్తుంది. తీగలాగితే డొంక కదిలినట్టు అన్నీ వస్తాయి బయటికి. ఇంకా చాలా ఉన్నాయని అంటున్నారు, చూస్తూ ఉంటారు ప్రజలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు కూడా అదే అనుకుంటున్నారు. ఇంకా ఎన్ని చేశాడో, మేమైతే ఇంత అనుకోలేదు, ఇంకా ఎన్ని చేశాడో ఏందో, ఇంకా ఏం జరుగుద్ది అనేది కూడా ప్రజల్లో ఇంకా ఆందోళనగా ఉంది. ఇంకా ఎంతమంది బయటకు వస్తారో, వీళ్ళ మూలాన ఎంతమంది చనిపోయారు. ఇప్పుడు కొత్తగా వస్తున్న వార్తల ప్రకారం చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి జనంలోకి వచ్చే నాటికి తన వెనకమాల ఉన్న 11 మంది కూడా ఉండరేమో అని చెప్పి ఒక ఆలోచన, ఒక మాట అయితే బయటకు వస్తుంది. ఆ 10 మంది ఎమ్మెల్యేలు, జగన్మోహన్ రెడ్డి కాక ఆ 10 మంది ఎమ్మెల్యేలు కూడా ఉండరేమో అని ఒక టాకు బయటకు వస్తుంది. ఎలా చూడాలంటారు దీన్ని? నిజంగానే ఉండే అవకాశం ఉందంటారా, లేదంటే జనంలోకి వచ్చే నాటికి పార్టీ కర్మలిగే అవకాశం ఉందనుకోవచ్చు అంటారా? ఏమో, అది వాళ్ళ ఇష్టాలు. మనం ఏం చెప్తాం, ఉన్న 10 మంది కూడా అసలు ఇప్పుడు అతను మంచి పని చేస్తుంటే ఎవరైనా ఇది చేస్తారు. వచ్చారు గెలిచాము, ఇతను ఇంకా మారలేదు అనుకుంటే వెళ్ళిపోతారు ఆటోమేటిక్గా. ఎందుకుంటారు వాళ్ళు మాత్రం వాళ్ళ భవిష్యత్తు వాళ్ళు చూసుకోవాలి కదా. మంచి చెడు ఎవరు ఇంత ఇదిగా, ఇంత దౌర్జన్యంగా, ఇంత ఇదిగా ఎవరు ఉంటారు? జగన్మోహన్ రెడ్డి లాగా దాదాపు అందరూ ఉంటారు. అందుకనే చాలామంది వాళ్ళ పార్టీలో ఖాళీ అయ్యారు. అసెంబ్లీ నాయకులు కూడా పద్ధతి మార్చుకోకపోతే వాళ్ళు కూడా వెళ్ళిపోతారు. అందుట్లో అనుమానం ఉంది. అంటే జనంలోకి వస్తున్నాడు కదా, అసలు ఎలా చూడాలంటారు? అంటే ఆయన జనంలోకి వస్తున్నాను నేను అని ప్రకటించిన దగ్గర నుంచి వరుస రాజీనామాలు, 2 రాజ్యసభ ఎంపీలు రాజీనామా చేశారు అనుకునే తలకి మాజీ మినిస్టర్లు వీళ్ళందరూ రాజీనామా చేసే పరిస్థితి. ఎలా చూడాలంటారు ఇది? జనంలోకి నేను వస్తున్నాను అనగానే ఎంతమంది రాజీనామా చేస్తున్నారట. వాళ్ళు కూడా మంచి చెడు ఆలోచిస్తారు ఉన్నోళ్ళు. ఇప్పుడు నువ్వు జనంలోకి వస్తున్నావు అని చెప్పేసి వాళ్ళు కూడా వచ్చి చెప్పు దెబ్బలు ఆడ తింటారు నీకులాగా మాట్లాడి. జనానికి అర్థమైపోయింది. మళ్ళీ నువ్వు జనంలోకి వెళ్ళమని వాళ్ళని ఒత్తిడి చేస్తే వాళ్ళకి కొంచెం ఆలోచన ఉంటుంది కదా, మనోడు ఏం చేస్తున్నాడో, మనం ఏం చేస్తున్నాము, మనం ప్రజలకు మంచి చేస్తున్నామా, చెడు చేస్తున్నామా, ప్రజలు ఏమనుకుంటున్నారు అని కొద్దిగా దగ్గరగా ఉండి వాళ్ళు ఆలోచన చేస్తే రేపు పార్టీలో ఉండి నాయకుడు వచ్చినప్పుడు రాకపోతే బాగోదు. వస్తే ఏం చేశారా అని మళ్ళీ చొక్కా పట్టుకుని అడుగుతారు. ఎలక్షన్ అప్పుడు కూడా కొంతమంది అడిగారు చొక్కాలు పట్టుకుని, మీరు ఏం చేశారు ఎలక్షన్ వస్తే మాకు కనపడుతున్నారు. మళ్ళీ రేపు ఎందుకురా మీరు వచ్చింది బాబు అని అడుగుతారేమో. ఎందుకు మనకి సోఫా ముందుగానే పక్కకు పోతే పోతే ఏదైనా చూసుకొని మంచి చెడు చూసుకున్నారు. ఇప్పుడు చెల్లెలు ఒక పక్కన అంతా 5 సంవత్సరాలు జరిగిన అవినీతి అంతా బాబు గారు ఒక పక్కన చేస్తుంటే కూడా ఇంకా చాలా ఉండి తీయండి చేయండి అని అంటుంది. మరి వాళ్ళ సొంత ఫ్యామిలీలోనే వాళ్ళే సమర్థించుకునే నాయకుడు ఈయన నాయకుడు అవుతాడు, రాష్ట్రానికి ఎట్లా నాయకుడు అవుతాడు? థ్యాంక్ యూ.